తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రెండవ జాబితా ఎమ్మెల్యే అభ్యర్థుల 45 మంది పేర్లు ప్రకటించగానే అసమ్మతి బగ్గున లేచింది. అట్టహాసంగా ఉదయపూర్ డిక్లరేషన్ అన్నారు, రాయపూర్ ప్రకటన అన్నారు. వాటి సారాంశం ఏంటి? కనీసము 5 సంవత్సరాలు పార్టీలో పనిచేసిన వారికి మాత్రమే సీట్లు ఇవ్వాలి. అది ఎక్కడా కూడా ప్రస్తుతం అమలు కాలేదు. 24 గంటల ముందు చేరిన వారికి కూడా, ఇంకా కొద్దిమందికి అయితే 12 గంటల ముందు చేరిన వారికి కూడా టికెట్ ఇచ్చారు. ఏమైపోయింది 5 సంవత్సరాల సూత్రం అని ప్రశ్నిస్తున్నారు. ఇంకా ఒక కుటుంబంలో 2 సీట్లు ఇవ్వకూడదు అన్నారు. మరి బీఆర్ఎస్ పార్టీలో 2 సీట్లు ఇవ్వలేదని నిరసన తెలిపి ఈ మధ్య కాలంలో కొద్ది నెలల క్రితము పార్టీలో చేరిన మైనంపల్లి హనుమంతరావు, ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్కి ఏ ప్రాతిపదికన ఒక కుటుంబంలో 2 సీట్లు ఇచ్చారు అని చెప్పి సీనియర్ కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. చెప్పేదొకటి, చేసేదొకటి. ప్రకటనలు గొప్పగా ప్రకటనలు చేస్తారు, ఆచరణలో శూన్యం. ఎక్కడా కూడా సామాజిక న్యాయం అనేది లేదు. కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డి ఆధిక్యత కలిగిన పార్టీగా ముద్రపడిందని పార్టీ నాయకులే విమర్శిస్తున్నారు. ఎవరో కాదు, సీనియర్ నాయకుడు వి హనుమంతరావే వాపోతున్నాడు. ఇప్పటి వరకు ప్రకటించిన సీట్లలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు 37 మంది ఉంటే దాంట్లో సగం మాత్రమే ఉన్నారు బీసీలు. బీసీలు నేటి వరకు ఉన్న జాబితాలో 18 ఉన్నారు. వాస్తవానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఒక తీర్మానం చేసింది. 17 లోక్సభ సీట్లు ఉన్నాయి, ఒక్కొక్క లోక్సభ సీటు పరిధిలో 2 బీసీలకు ఇవ్వాలి అన్నారు. అంటే 34 సీట్లు బీసీలకు ఇవ్వాలి. వీళ్ళు ఇచ్చింది 18 సీట్లు. అంటే చెప్పిన దానికి తీర్మానంలో సగం మందికే ఇచ్చారు. రాష్ట్ర జనాభాలో 60% ఉన్న బీసీలకు 18 సీట్ల, రాష్ట్ర జనాభాలో 6% ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి 37 సీట్ల అని బీసీలు ప్రశ్నిస్తున్నారు. ఒక పక్క భారతీయ జనతా పార్టీ బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటించి బీసీలకు అత్యధికంగా సీట్లు ఇచ్చిన పార్టీ బీజేపీ. బీజేపీ మొదటి జాబితాలో 52 సీట్లు ప్రకటిస్తే దాంట్లో 19 సీట్లు బీసీలకు ఇచ్చారు. అగ్రవర్ణాలతో సమానంగా, అగ్రవర్ణాల కంటే మించి బీసీలకు సీట్లు ఇస్తున్నారు. బీఆర్ఎస్ కూడా బీసీలకు అన్యాయం చేసింది. వాళ్ళ మొత్తం సీట్లలో 23 సీట్లు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ బీసీలకు ఇచ్చింది. ఆ విధంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ కూడా బీసీలకు అన్యాయం చేసింది. ఓట్లు మావా, సీట్లు మీవా అని చెప్పి బీసీ వర్గాలు తెలంగాణ రాష్ట్రంలో ఆగ్రహావేశాలతో ఉన్నాయి. ఎలవేళలా పల్లకీలు మోసేది మేమేనా? మీరెప్పుడు పల్లకీల్లో కూర్చుంటారా? బీసీలకు తెలివితేటలు లేవా? బీసీలకు రాజ్యాధికారం ఎందుకు ఇవ్వరు? బీసీలు పరిపాలనా సామర్థ్యం లేదా? మేము పల్లకీలో కూర్చునే హక్కు మాకు లేదా? కనుక మా తడాకా చూపిస్తాం, బీసీల తడాకా చూపిస్తామని 113 కులాలున్న తెలంగాణ రాష్ట్రంలో 60% ఉన్న బీసీలు కంకణబద్దులై బీసీలకు ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళకు గుణపాఠం నేర్పిస్తాం, బీసీలను ప్రోత్సహించి బీసీలు ముఖ్యమంత్రిగా ప్రకటించిన ఆ పార్టీని ఆదరిస్తామనే ధోరణికి బీసీలు వచ్చారు. ఇక్కడ ఈ జాబితాలో చాలా ఆశ్చర్యకరమైన పరిణామాలు. ప్రదేశ్ కాంగ్రెస్ తీర్మానం ఏం చేశారు? అనుబంధ సంఘాలలో ఉండేవారికి ఒక్కొక్కరికి కనీసం ఒక అనుబంధ సంఘానికి ఒక సీటు ఇద్దామని నిర్ణయించారు.
గతంలో హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేసిన ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్కి మొండి చేయి చూపించారు. ఇక అలాగే రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి, ఆయనకి సీట్ లేదు. అంటే కాంగ్రెస్ పార్టీ అంటే వృద్ధ నాయకుల పార్టీయేనా? యువజన కాంగ్రెస్ వద్దా? అలాగే ఎన్ఎస్యుఐ విద్యార్థి విభాగం అంటే మీకు లెక్కలేదా? విద్యార్థులు లేకుండా, యువత లేకుండా, యువత ప్రతినిధి, విద్యార్థి ప్రతినిధులు లేకుండా కేవలం వృద్ధ నాయకులతో కాంగ్రెస్ పార్టీ ఎలా నిర్వహిస్తారు, ఎలా ముందుకు అడుగుతారని యువకులు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. 1994లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోయింది. ప్రతిపక్ష హోదా కూడా రాలా. హైదరాబాద్ నగరంలో, గ్రేటర్ హైదరాబాద్లో ఒకే ఒకడు గెలిచాడు, పి జనార్దన్ రెడ్డి. ఆయనే ప్రతిపక్ష నాయకుడయ్యాడు. తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద దిక్కు ఎవరంటే పి జనార్దన్ రెడ్డిగా మిగిలాడు. ఆయన నగరంలో కాస్తో కూస్తో ఆయన బతికున్నంత కాలం కాంగ్రెస్ పార్టీ ఉనికిని చాటింది. ఆయన మరణం తర్వాత దాదాపు కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. కార్పొరేషన్ ఎన్నికల్లో 150 సీట్లకు గెలిచింది 2 డివిజన్లు. అది మల్కాజిగిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి, ఆయన పార్లమెంటు పరిధిలో కూడా సీట్లన్నీ ఓడిపోవడం అనేది విశేషం. అటువంటి పి జనార్దన్ రెడ్డి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి జూబిలీ హిల్స్లో ఆయన పార్టీ సీటు తిరస్కరించారు. అక్కడ అజరుద్దీన్ అనే క్రికెటర్కి ఇచ్చారు. ఆయన ఎప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళడు, ప్రజా సమస్యలంటే తెలవదు. పైగా ఆయన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో అవినీతి కార్యక్రమాలకు పాల్పడ్డాడని చెప్పి ఆయనపై నేరారోపణ చేసి కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. అవినీతి ట్రాక్ రికార్డు కరిగి ప్రజాసేవ అంటే తెలవని వ్యక్తికి ఎలా ఇచ్చాడని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నిస్తూ, నా తండ్రి ఈ పార్టీని నమ్ముకున్నాడు, పార్టీని బతికించాడు, నేను కూడా తండ్రి బాటలో 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి ఇతర పార్టీల వాళ్ళు నన్ను రమ్మని ఆహ్వానించినా కూడా నా తండ్రి యొక్క ఆత్మ క్షోభించకూడదని చెప్పి కాంగ్రెస్ పార్టీలో కొనసాగితే నాకు తగిన శాస్తి చేశారు, నాకు సీట్ ఇవ్వలేదని చెప్పి నిరసనగా రాజీనామా చేసి ఆయన ఒకటే చెప్పాడు, నేను పోటీ చేస్తున్నా, నా పేరు ఈవీఎం పెట్టి మీద ఉంటుంది, నేను ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయబోతున్నాను, నా అనుచరులతో సంప్రదించి ఏ రాజకీయ పార్టీ తరపున పోటీ చేస్తాను అనేది నా సహచరులు, అనుచరులు, శ్రేయోభిలాషుల యొక్క నిర్ణయం మేరకు ఒక తగు నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు. నా సోదరి విజయారెడ్డికి ఖైరతాబాద్లో సీట్ ఇచ్చారా? వారసుడు అంటే కూతురు ఎప్పుడు వారసుడు కాదు, కొడుకే వారసుడు అవుతాడు. పైగా నా సోదరి ఆమె నాలాగా ఒక పార్టీని నమ్ముకోలా. ఆమె మధ్యలో టీఆర్ఎస్ పార్టీ కారు పార్టీకి వెళ్ళింది. కారు పార్టీలో ఇప్పుడు కార్పొరేటర్గా ఉంది. కార్పొరేటర్గా గెలిచి మేయర్ పదవిని ఆశించి అక్కడ ఆమెకు భంగపాటు వల్ల పార్టీ మారి కాంగ్రెస్కి వచ్చింది. పార్టీలు మారినా నా సోదరికి టికెట్ ఇస్తారా? పార్టీని నమ్ముకుని నన్ను నిలువునా ముంచుతారా అని చెప్పి విష్ణువర్ధన్ రెడ్డి వాపోతున్నాడు. ఇక ఆయనలాగా అనేక మంది, ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి, ఇక వింతైన ప్రక్రియ మునుగోడు నియోజకవర్గంలో 12 గంటల ముందు చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పార్టీలో చేర్చుకుని ఆయనకు మునుగోడు సీట్ ఇవ్వటాన్ని చలమల కృష్ణారెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. ఉప ఎన్నిక తరువాత నేను రంగంలో దిగి ఆర్థిక వనరులు ఖర్చు పెట్టి 176 గ్రామాలలో 150 గ్రామాలు సంచరించి ప్రజలకు దగ్గరగా ఉండి సేవ కార్యక్రమాలు చేస్తున్నాను. నన్ను కాదని
ఎన్ని పార్టీలు మారే రాజగోపాల్ రెడ్డికి ఎలా సీట్ ఇస్తారని చెప్పి ఆయన ఆగ్రహంతో ఉన్నాడు. ఆయన కార్యాచరణ కూడా తన అనుచరులతో సహచరులతో సంప్రదించి ఆయన రాజీనామా చేసి ఇండిపెండెంట్గా కానీ వేరే రాజకీయ పార్టీపై సింబల్పై పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. మునుగోడు పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. అక్కడ భారతీయ జనతా పార్టీ ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్ని గాన రంగంలో దింపితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపు చాలా కష్టం. అక్కడ బీసీలు అధికంగా ఉన్నారు, గౌడ సామాజికం అధికంగా ఉన్నారు. ఈ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓట్లు చీలిపోతాయి. చలమల కృష్ణారెడ్డి సహకరించడు. మొన్న ఉప ఎన్నికలో పోటీ చేసిన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి రెడ్డి కూడా సహకరించే అవకాశం లేదు. కమ్యూనిస్టులు అంటిముట్టినట్టున్నారు. ఉప ఎన్నికలో సహకరించిన విధంగా కమ్యూనిస్టులు కూడా సహకరించరు. కనుక డాక్టర్ బూర నరసయ్య గౌడ్ పోటీ చేస్తే ఆయన విజయం నల్లేరు మీద నడక. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ గెలుపు అనుమానాస్పదమే అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఆదిలాబాద్ జిల్లాకు వెళ్తే ఆదిలాబాదు సీటు అక్కడ నమ్ముకున్న బీసీ ఎంతో కాలంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న సుజాతను వదిలేసి బీజేపీ పార్టీలో చేరి బీజేపీలో టికెట్ రాదని ఆఖరి నిమిషంలో పార్టీ మారి కాంగ్రెస్లోకి వచ్చిన కంది శ్రీనివాసరెడ్డికి ఎలా సీట్ ఇస్తారని చెప్పి సుజాత ప్రశ్నిస్తూ ఉంది. అక్కడ కూడా ముసలం ప్రారంభమైంది. బీసీలందరూ కూడా తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చింది. ఆసిఫాబాద్లో సరస్వతి, ఇక వరంగల్ వెస్ట్లో జంగా రాఘవరెడ్డి సీనియర్ నాయకుడు, ఆయన కూడా అసంతృప్తితో ఉండి ఆయన కూడా తిరుగుబాటు బావుట ఎగరేస్తున్నాడు. ఈ విధంగా అనేక మంది నాయకులు సీటు రాలేదని తిరుగుబాటు బావుట ఇస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం చాలా కష్టతరం. అయినా తెలంగాణ రాష్ట్ర ఓటర్లు ఓటే అడుగుతున్నారు. మేము మా ఓటు కాంగ్రెస్కి వేస్తాం, ఎమ్మెల్యేగా గెలిపిస్తాం. ఈ గెలిచిన ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి, కారు పార్టీకి, కేసీఆర్కి అమ్ముడు పోకుండా ఉంటాడని ఎవరైనా గ్యారంటీ ఇస్తారా? 2018 ఎన్నికల్లో 19 మందిని గెలిపిస్తే 12 మంది అమ్ముడు పోయారు. కేసీఆర్ కొనుక్కున్నాడు, వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చాడు, పదవులు ఇచ్చాడు, కాంట్రాక్టులు ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు. దాని మీద ఏం చర్య తీసుకుంది జాతీయ కాంగ్రెస్ కానీ రాష్ట్ర కాంగ్రెస్ కానీ? వాళ్ళపై చర్యలు శూన్యం. అందువల్ల తెలంగాణ రాష్ట్ర ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి వేయాలంటే వీళ్ళు అమ్ముడుపోతారనే భయం ఉంది. ఇటువంటి రెడ్డి ఆధిక్యత ఉన్న పార్టీ వీళ్ళు మనకి సామాజిక న్యాయం ఏం చేస్తారు? పైగా యువతను పూర్తిగా సీట్లు లేకుండా చేశారు. వృద్ధ నాయకులకు, తర్వాత ఇంకో పదము ఈ సీట్లు రాని వాళ్ళు వాడుతున్నారు, పారాచూట్ నేతలు అన్నారు. అంటే అసలు పార్టీలో పని చేయకుండా 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ జెండా భుజాన పెట్టుకుని నడుస్తూ ఎన్నో ధర్నాలు ఉద్యమాలు చేస్తూ వాళ్ళను కాదని ఆకాశం నుంచి ఊడిపడిన నేతలు ఎన్నికల సమయంలో సీటు కోసం వచ్చి సీటు పొందినవారు పారాచూట్ నేతలు అన్నారు వాళ్ళు. ఇక తర్వాత రేవంత్ రెడ్డి మీద అనేకమైన ఆరోపణలు వచ్చినాయి. ఆయన చంద్రబాబు నాయుడు చెప్తే వెళ్ళి ఒక ఎమ్మెల్యేను కొనుగోలు చేసే విషయంలో, ఓటుకు నోటు కేసు విషయంలో రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళాడు. ఆ రోజు ఓటుకు నోటు, ఈరోజు నోటుకు సీట్లు అమ్ముకున్నాడనే ఆరోపణ రేవంత్ రెడ్డిపై బలంగా వినిపిస్తూ ఉంది. ఈ సీట్లు రాని వాళ్ళందరూ కూడా గతంలో 2014లో నిర్మల్లో
ఇప్పుడు ప్రస్తుత మంత్రిగా ఉన్న ఇంద్రకరణ్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ సీట్ ఇవ్వాల. ఆయన ఏం చేశాడు, ఆయన బీఎస్పీ ఏనుగు పార్టీ తరపున పోటీ చేసి 2014లో బీఎస్పీ తరపున గెలిచి తరువాత టీఆర్ఎస్ పార్టీలో చేరాడు. అదేవిధంగా సిరిపూర్ కాగజ్నగర్లో 2014లో కోనేరు కోనప్ప ఆయనకు కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తే ఏనుగు పార్టీ బీఎస్పీ పార్టీలో చేరి విజయం సాధించి తదుపరి టీఆర్ఎస్ పార్టీలో చేరాడు. 2018లో కోరుగంటి చందర్ ఆయన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచిన తర్వాత ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరాడు. అందువల్ల గత చరిత్రను చూస్తే ఈ సీటు రాని ప్రముఖులు కాంగ్రెస్ నాయకులు ఇండిపెండెంట్గా పోటీ చేయటం కంటే కూడా గత చరిత్రను బట్టి బీఎస్పీ పార్టీ తరపున కానీ ఫార్వర్డ్ బ్లాక్ తరపున కానీ గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీగా పోటీ చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడో కర్ణాటకలో విజయం సాధించిందని, తెలంగాణ రాష్ట్రంలో విజయం సాధిస్తుందని నమ్ముకున్నారు. అసలు ఆలి లేదు సూలి లేదు, అల్లుడి పేరు సోమలింగం అనే విధంగా ఇప్పుడే ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ప్రకటించేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి నేను పిసిసి అధ్యక్షుడిని, అందువల్ల నేనే కాబోయే ముఖ్యమంత్రి ఆయన ఏకంగా ముహూర్తం పెట్టేశాడు. డిసెంబర్ 9 ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం. ఆ రోజు 6 గ్యారెంటీలకు సంతకం పెడతా, మీరందరూ ప్రమాణ స్వీకారానికి రండి అని ఆయన ముందే ప్రకటించేశాడు. ఇక జానారెడ్డి ఇంకొక అడుగు ముందు వేసి అసలు నేను ముఖ్యమంత్రి పదవి కోరటం ఏంటి, ముఖ్యమంత్రి పదవే నా దగ్గరకు నడుచుకుంటూ వస్తుందని ఆయన ప్రకటనలు చేయటం. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి నేనేం తక్కువ తిన్నానా, నాకున్న సీనియారిటీ అనుభవాన్ని బట్టి నేను కూడా సమర్థుడైన ముఖ్యమంత్రి కాబోతున్నాను ఆయన. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేను ఈ పార్టీలో ఇంత సేవ చేశాను, నేనేం తక్కువ తినలేదు, నేను కూడా ముఖ్యమంత్రికి అర్హుడినే అని ఆయన. ఇక జగ్గారెడ్డి ఆయన విజయదశమి సందర్భంగా నేను కూడా ముఖ్యమంత్రి అభ్యర్థినే, నాకు అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పి వీళ్ళందరూ ప్రకటనలు చేసుకున్నారు. ఇక బీసీల తరపున వి హనుమంతరావు, మరి మధు యాష్కి గౌడ్, పొన్నం ప్రభాకర్ ఈ బీసీ పీఠము అది ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఎస్సీల్లో సిఎల్పి నేత బట్టి విక్రమార్క, ఆయనతో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ. ఇక ఎస్టీల్లో బలరామ నాయక్, మైనారిటీల్లో షబ్బీర్ అలీ. ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు, అసలు ఇంకా నామినేషన్లు వేయలేదు, ఇక ఇప్పుడే తన్నుకుంటున్నారు, ముఖ్యమంత్రి పదవి కోసం తన్నుకుంటున్నారు. ప్రజలందరూ గమనిస్తున్నారు. అన్నా వీళ్లకు పదవి ఇస్తే ఈ ముఖ్యమంత్రి పదవి కోసం ఇప్పటి నుంచే తన్నుకుంటున్నారు. ఈ క్రమశిక్షణ లేని ఎమ్మెల్యేలు అమ్ముడుపోయే పార్టీకి ఓటేస్తే మనకి ఏం జరుగుతుంది అభివృద్ధి సంక్షేమం అని చెప్పి ఆలోచనలో పడ్డారు తెలంగాణ ఓటర్లు. ఇటువంటి పరిస్థితిలో కమ్యూనిస్ట్ పార్టీలు కూడా చాలా అసహనంగా ఉన్నాయి. వాళ్ళు కోరిన సీట్లు ఇవ్వాల. సిపిఐ పార్టీ కొత్తగూడెం ఇచ్చారు, ఆ చెన్నూరు అనేది ఇచ్చారు. ఆ చెన్నూరులో అసలు సిపిఐ పార్టీకి ఉనికే లేదు. ఇక సిపిఎంకి మిర్యాలగూడ ఇచ్చారు. సిపిఐ తరపున కొత్తగూడెంలో సాంబశివరావు రాష్ట్ర కార్యదర్శి పోటీ చేస్తాడు. సిపిఎం తరపున మిర్యాలగూడలో జోలకంటి రంగారెడ్డి పోటీ చేస్తాడు. సిపిఎం రెండవ సీటు గురించి ఇంకా తేల్చలా. ఖమ్మం జిల్లాలో వైరా కానీ లేదు, మాకు మరొక సీటు ఖమ్మంలోనే ఇవ్వాలంటున్నారు సిపిఎం. ఇంకా రెండో సీటు గురించి ముడిపడి ఉంది. ఇక గొప్ప ఆశలతో వచ్చాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి.
ఈ ఖమ్మం జిల్లాలో సీట్లన్నీ నేను చెప్పిన వాళ్ళకి ఇవ్వాలన్నాడు. ఆయన సికింద్రాబాద్లోనూ లేకపోతే శేర్లింగంపల్లిలో కూడా నేను చెప్పిన వాళ్ళకి ఇవ్వాలన్నారు. యథావిధిగా లోపల చేర్చుకునేదాకా రా అన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఆయన మాట సాగకుండా చేసేశారు. ఆయన గౌరవం లేకుండా చేశారు. ఆయన చెప్పిన వాళ్ళకి ఎవరికి సీట్లు వచ్చే పరిస్థితి లేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లానే ఆయన మాట సాగటంలా, ఇంకా సికింద్రాబాద్లోనూ శేర్లింగంపల్లిలో ఎవరు ఇచ్చే పరిస్థితే లేదు. అందువల్ల పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిరాశ నిస్పృహలతో ఉన్నాడు. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టారు కదా, ఈ బీజేపీయే దానికి కారణం అని చెప్పి ప్రచారం చేసి సీమాంధ్ర ఓట్లు, తెలుగుదేశం పార్టీ ఓట్లు, సానుభూతి పరులు, ఎన్టీఆర్ అభిమానులు, చంద్రబాబు అభిమానులు, సాఫ్ట్వేర్ రంగ నిపుణులు ఓట్లు పొందాలని ఆలోచించారు. ఎప్పుడైతే అమిత్ షా లోకేష్ని పిలిచి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురంధరేశ్వరి సమక్షంలో చర్చలు జరిపారో, బీజేపీకి చంద్రబాబు నాయుడుకి అరెస్టుకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టత ఇచ్చారు. ఆ ఆశలు కూడా అడి ఆశలైనవి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకుంది. పొత్తు పెట్టుకోవడం వల్ల సీమాంధ్ర ఓట్లు, మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి ఉండే అభిమానులు, కాపు, బలిజ, తెలగ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినవారు ఎప్పుడైతే బీజేపీ జనసేన పొత్తు పెట్టుకుందో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేనకు తెలుగుదేశం పార్టీకి పొత్తు ఉండటం వల్ల ఆటోమేటిక్గా తెలంగాణ రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం అభిమానులు, శ్రేణులు ఇక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ చేయటం లేదు కనుక తెలుగుదేశం పార్టీకి ఉన్న ఆ ఓట్లన్నీ కూడా బీజేపీ జనసేన కూటమికి పడతాయి. ఇది కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆశించిందో మాకొస్తాయని. ఇక బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ వ్యాఖ్యలు సీమాంధ్ర వాసులను బాధపెట్టింది. వాళ్ళేదో సాఫ్ట్వేర్ రంగ నిపుణులు శనివారం, ఆదివారం వాళ్ళేదో శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేస్తే ఇక్కడ ఈ ప్రాంతంలో మీరు చేయటానికి వీల్లేదు, అసలు మీకు తెలంగాణలో ఏం పని, ఆ పంచాయతీ ఆంధ్రప్రదేశ్ పంచాయతీ జగన్కిను చంద్రబాబు నాయుడికి ఉన్న పంచాయతీ, ఏదన్నా ఉంటే పోండి, మీరు అమరావతి పోండి, రాజమండ్రి పోండి, హైదరాబాదులో మీరు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే కబడదారన్నాడు. దాంతో సీమాంధ్ర వాసులు మా ఓట్లు వేసుకుని 2018లో అధికారంలోకి వచ్చింది కారు, ఈరోజు మమ్మల్ని అవమానపరుస్తావా? అంబేద్కర్ ఇచ్చిన వాక్ స్వాతంత్ర్యం ప్రకారం, రాజ్యాంగం ప్రసాదించిన ప్రకారం శాంతియుత నిరసన చేసే హక్కు మాకుంది. పైగా శనివారం, ఆదివారం సెలవు దినాల్లో మేమేదో పోలీస్ శాఖ వారి సహకారంతో చేస్తుంటే కేటీఆర్ మమ్మల్ని విమర్శించటం, మమ్మల్ని వాడుకుని వదిలేశాడు. తెప్ప ఎక్కినంతసేపు ఓడమల్లన్న అని తెప్ప దాటిన తర్వాత బోడిమల్ల అనే విధంగా సీమాంధ్ర వాసులను, సాఫ్ట్వేర్ రంగ నిపుణులను కేటీఆర్ భాష తీవ్రమైన అసంతృప్తి, బాధను కలిగించింది. అందువల్ల తెలంగాణ రాష్ట్రంలో 35 నియోజకవర్గాల్లో సీమాంధ్ర వాసుల యొక్క ప్రభావం ఉంటుంది. వాళ్ళే గెలుపు ఓటముల్ని శాసిస్తారు. ఈ 35 నియోజకవర్గాల్లో ప్రస్తుత పరిస్థితులలో భారతీయ జనతా పార్టీతో జనసేన కూటమిగా ఏర్పడటం వల్ల సీమాంధ్ర ఓటర్లన్నీ కూడా ఈ కూటమికి పడే అవకాశం ఉన్నది. ఎటు చూసినా కూడా మేమే రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినప్పుడు 2014లో కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి 21 సీట్లు. అన్ని పార్టీలు కలిసి ఒక మహాకూటమిగా ఏర్పడి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని 2018లో పోటీ చేస్తే గెలిచిన సీట్లు 19. ఆ 19లో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారు. కనుక 2014లో, 2018లో 21, 19 గెలిచి మళ్ళీ అదే సంఖ్యకు పరిమితం అవుతుందని, 20 సీట్ల కంటే దాటే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా 1989లో అధికారంలోకి వచ్చిన
తదుపరి 2004లో అధికారంలోకి వచ్చిన ఆ రోజు తెలంగాణలో సీట్లు చాలా తక్కువ వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి. ఆ రోజు చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయినా, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినా, రాయలసీమ సీమాంధ్రలో సీట్లతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 1983 నుంచి అన్న ఎన్టీ రామారావు పెట్టినప్పటి నుంచి కూడా ఎన్టీఆర్ టీడీపీ పార్టీ ద్వారా బీసీలకు రాజ్యాధికారం ఇచ్చిన దాన్ని మనసులో పెట్టుకుని నేటికి కూడా బీసీలు కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. ఆ ఎన్టీఆర్ బాటలో మళ్ళీ ప్రధానమంత్రి మోదీ, భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తూ బీసీలను హక్కున చేర్చుకుని బీసీలకు రాజ్యాధికారం ఇచ్చి బీసీలకు అధిక సంఖ్యలో సీట్లు ఇచ్చి ఏ రాజకీయ పార్టీ ఇవ్వనన్ని సంఖ్యాపరంగా బీసీలకు సీట్లు, ఎమ్మెల్యే సీట్లు, బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించడం ద్వారా కమలం పార్టీ డబుల్ ఇంజిన్ సర్కార్ స్థాపించాలనే కృతనిశ్చయంతో ఉన్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ సీటు కేటాయింపులలోనే చతికిలబడి తీవ్రమైన ఆరోపణలు, సీట్లు అమ్ముకున్నారు, ధనిక వర్గాలకు ఇచ్చారు, బీసీలను పూర్తిగా విస్మరించారు, బీసీలకు ఇస్తానన్న 34 సీట్లు ఎక్కడ పోయినాయి, ఎందుకు ఇవ్వరు అని చెప్పి ప్రశ్నిస్తూ సీనియర్ నాయకులైన వి హనుమంతరావు, మహేష్ గౌడ్, పొన్నం ప్రభాకర్, మధు యాష్కి వీళ్ళందరూ కూడా తీవ్ర అసంతృప్తితో ఉండి నిరసన తెలియపరిచిన రెడ్డి ఆధిపత్యం ఉన్న కాంగ్రెస్ పార్టీలో వీళ్ళ మాట చలామణి కాకుండా ఉన్నది. జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కానీ, కేసీ వేణుగోపాల్ కానీ ఈ రెడ్డి సామాజిక వర్గం యొక్క ఆధిపత్యాన్ని నిలువరించడంలో పూర్తిగా వైఫల్యం చెందారని చెప్పి విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా కర్ణాటక ఫలితాలు తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ అటువంటి ఫలితాలు రావు అని చెప్పి ప్రజల నాడి సూచిస్తున్నట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు.